భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో సిపిఎం రాష్ట్ర నాయకుల బృందం సీతమ్మ సాగర్ మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించింది. పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్ విమర్శించారు. సీతారామ ప్రాజెక్టుకు యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మనం అప్పుడు 2011లో వచ్చిన ప్రాజెక్టు మా ఊరు అప్పుడు గండి పెట్టినట్టే ఉంది. వాటర్ స్టోరేజ్ చేసిన తర్వాత గేట్లు ఓపెన్ చేయడం వచ్చి అక్కడ గాడి కొట్టించారు. కాపాడదాము అవతల కింద ఉంటుంది. ఇంకా కాపాడదాం ఇప్పుడు ఆ బ్రిడ్జి లోకల్లో అడుగుతే మన దగ్గర పెట్టారు. ఈ లిఫ్ట్ 2 పంపులు వచ్చి ఉన్నాయి. ఈ పంపులు ఇంకా దీన్ని నీళ్ళ పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది. ఇప్పుడు దీని నుంచి అవతల పక్క మనకు ఎడమ వైపుకి తీసుకొని పోవడానికి ఎక్కువ బాగా ఉండబడినటువంటి రైట్ కెనాల్ అది కూడా తీయాలని చెప్తున్నాం. ఇది మార్గం అనేటటువంటిది ఆ రకమైనటువంటిది వెలుగులోకి తీసుకొచ్చారు. ఫలితంగా వచ్చి 3 సంవత్సరాలు ఇంకొక 3 మాసాలు అయితే పూర్తవుతున్నప్పటికీ ఇప్పుడు సంబంధించినటువంటి గోదావరిలో నీళ్ళని పంప్ హౌస్ ద్వారా తరలిస్తున్నటువంటి సాగు భూముల సస్యామలం కోసం ఏ అయితే పోరాటాలు ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి పాత్ర విషయాలు ఇవన్నింటినీ కామ్రేడ్ మచ్చా వెంకటేశ్వర గారు ఉన్నారు. వారిని పరిచయం కావాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే కదా ఇవన్నీ రావడానికి అట్లానే కుమ్మరగూడెం దగ్గర లిఫ్ట్ ఏర్పాటు చేస్తే 5,000 ఎకరాల సాగులోకి వస్తాయి. మరి వీళ్ళు అడిగేది న్యాయం కాదా? ఈ ప్రజలకి అన్యాయం చేసి మీరు తీసుకెళ్లి ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో ప్రజలందరికీ రావాల్సింది ఆ నీళ్లు, కానీ వీళ్ళని కూడా ఆదుకోవాలి. అట్లాగనే మనం తుమ్మల చెరువు కోసం లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ మారెళ్లపాడు రైట్ కెనాల్ కనుక తీస్తే పాడు మండలం చేకుల చెరువుకి వెళ్తే అక్కడ 8,000 ఎకరాలు సాగులోకి వస్తాయి. అక్కడ బాధ ఏంటనంటే ఈ ప్రభుత్వం ఎంతగా మనం మోసం చేస్తుందంటే మేము భూములు సేకరిస్తున్నాం డిస్ట్రిబ్యూటర్కి. ఈరోజు సీతారామ ప్రాజెక్టు సీతమ్మ సాగర్ బ్యారేజీ సిపిఎం పార్టీ సందర్శన కార్యక్రమం పెట్టుకుంది. అందులో భాగంగా మొత్తం ఈ ప్రాజెక్టుకి తలమానికంగా ఉన్నటువంటి బీసీ కొత్తూరు పంప్ హౌస్ దగ్గరికి ఇప్పుడు మనం హాజరయ్యాము. పంప్ హౌస్ ఇక్కడ నడుస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ దాకా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇది కూడా గోదావరి వరద ఉధృతంగా వచ్చినప్పుడు నీళ్లు వస్తూ ఉన్నాయి, లేకపోతే ఇక్కడికి నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఇక్కడికి నీళ్లు రావాలి, ఇక్కడున్న 6 పంపులు సక్రమంగా పని చేయాలి అని చెప్పేసి అంటే సీతమ్మ సాగర్ బ్యారేజీ పూర్తి చేయాలి. లేకపోతే ఇప్పుడు ఎంతకాలం పనిచేసినా ఒక్క పంపు మాత్రమే, ఉన్న 6 పంపుల్లో కేవలం ఒక్క పంపు మాత్రమే పనిచేస్తూ ఉంది. దీంతో 6,74,000 ఎకరాలు సేద్యం చేయడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఇప్పుడు 104 కిలోమీటర్ల దూరం కాలువ తవ్వుంది. పూర్తిగా డిజైన్ చేయబడుతున్నటువంటి దీన్ని సక్రమంగా వినియోగంలోకి తేవాలి అంటే సీతమ్మ సాగర్ బ్యారేజీ పూర్తి చేయడం ముందున్నటువంటి మార్గం. ఆ తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి తుమ్మల చెరువు లిఫ్ట్ పూర్తి చేయడం, రైట్ కెనాల్ తుమ్మల చెరువు అంటే మారెళ్లపాడు కెనాల్ దగ్గర నుంచి రైట్కి తీసుకొని పోయి అశ్వరావుపేట, అశ్వాపురం, మణుగూరు మండలాలకి నీళ్లు అందించడము. ఆ తర్వాత కిందకి పోయినప్పుడు వివిధ రకాల లిఫ్టులు, చెక్ డ్యాములు కట్టి మొత్తం 1,00,000 ఎకరాలు కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికి పూర్తయినటువంటి దాంట్లో సేద్యం చేసే అవకాశం ఉంది. అట్లాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మొత్తంగా 6,74,000 ఎకరాలు సేద్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద తగిన చర్యలు తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి, బ్యారేజీని పూర్తి చేయడానికి, డిస్ట్రిబ్యూటరీ, లిఫ్ట్, కెనాల్స్ అన్నీ పూర్తి చేయడానికి సిద్ధపడాలని చెప్పేసి సిపిఎం పార్టీ వైపు నుంచి మేము డిమాండ్ చేస్తాము.